చెప్తుంది. నేనేమంటానండి అంటే రేపు మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైనా సరే ఖచ్చితంగా సంపద సృష్టి అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర 1వ తేదీకి మనకు వస్తేనే మనం ఏదైనా చేయగలం అన్న పరిస్థితి నుండి బయటపడేదానికి అవసరమైనటువంటి చర్యల ఆధారంగానే ఉంటాయి తప్పిస్తే వేరే దానికి దాని మీద సంపద సృష్టి కోసమని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జరగాల్సిందే. అదే మొదటి చెప్పాను. రెండవదండి, ఇప్పుడు అప్పులపై వడ్డీలు కట్టాము అంటున్నారు వీళ్ళు. ఎస్, ఏ ప్రభుత్వం వచ్చినా కట్టాలా, అది చంద్రబాబు గారు బాధ్యత. అది వైసీపీ ప్రభుత్వం అలా తెలుగుదేశం ప్రభుత్వం అని ఉండదు కదా. నేనేమంటాను అంటే ఇవాళ వీళ్ళు లెక్కలు చెప్తున్నటువంటి వీళ్ళు మొదటి సంవత్సరం వచ్చినప్పుడు 1,20,000 కోట్ల అప్పులు కట్టామని అంటే అక్కడ అవుద్ది ఏంటది కాదు కదా. ఇవాళ కడుతున్నటువంటి 5 సంవత్సరాల కిందకి లేదు. మీరు వచ్చి పాయింట్ చెప్పండి సూటిగా. ఇవాళ అప్పు ఖచ్చితంగా చంద్రబాబు గారి టైంలో కూడా 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు. అది గ్యారంటీ, నాన్ గ్యారంటీ ఇవన్నీ కలిపితే. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో 7.5 లక్షల కోట్లు అయినాయి. అవి కాస్త రేపు పొద్దున దీన్ని జీరో దగ్గరికి అప్పు తెచ్చి ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? డెఫినెట్ గా అది రేపు పొద్దున అనేది సాధ్యపడే పథకం. 5 ఏళ్ళు దిగిపోయే టైంకి 5 బేసులు అప్పు ఉండదు, అప్పుతో అసలు మేమేం చెయ్యం అని చెప్పబోతున్నారు. నో నో నో, అది ఎవ్వరూ హామీ ఇవ్వలేదు. ఎట్లా రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అదే లేదు. అది సాధ్యం చేసి పప్పు కూడా మేము అప్పుతో చెయ్యం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది కాదు. అప్పు చేయడం అనేది మానుకొని ప్రభుత్వం నడపడం, అప్పులు తగ్గించుకొని నడపడం వరకే. అది తగ్గించుకుని ఉన్న అప్పుని జీరో చేయడం అనేది తీసుకోకుండా సంక్షేమం ఇస్తారా? అదే నేను సాయి గారు చెప్పాను. ఉన్న అప్పుని జీరో చేయడం అనేది టార్గెట్ పెట్టుకొని ఎవరు పని చేయలేనటువంటి పరిస్థితులు. ఎందుకని అంటే కొత్తగా అప్పు తీసుకోవద్దు, కానీ సంక్షేమ పథకాల వరకు అప్పు తీసుకోకుండా ఓన్లీ అభివృద్ధికి వరకే అప్పు తీసుకుంటారా? పోనీ ఎస్, డెఫినెట్ గా. అంటే నేను దాన్ని మార్చి చెప్తాను సాయి గారు. అప్పు తెచ్చినటువంటి నిధులు ఖచ్చితంగా అభివృద్ధికే ఉపయోగించాలి. వనరుల అభివృద్ధి ద్వారా మాత్రమే, వనరుల పెంపుదల ద్వారా మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. దీనికైతే మాత్రం ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సింది. మొదటి నుండి కూడా అదే చెప్తున్నా. మీరు సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని నేను ముందు చెప్పాను. అదే తీరులో అప్పటి నుండి చెప్తున్నది, అప్పు తెచ్చి సంక్షేమ పథకాలు వద్దు, సంక్షేమ పథకాలు పెట్టండి, రాష్ట్ర సంపదను ఉపయోగించండి. అది అవుతుందా? రాగానే అది సాధ్యం అవుతుందా మీకు? పదకొండు మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. అది సాధ్యం అవుతుందా రాగానే? 2014 నుంచి 2018 దాకా కూడా తెచ్చిన అప్పులతో ఓన్లీ అభివృద్ధి చేస్తే ఎక్కడ 2014లో ఈ రాష్ట్రం 89,000 కోట్ల అప్పుతో రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 2.5 లక్షల కోట్లకి చంద్రబాబు నాయుడు గారి టైంలో వెళ్ళింది. 1,60,000 కోట్లు అప్పు చేశారు. మీరు అఫీషియల్ గా చెప్పింది ఇప్పుడు సాయి గారి అంకెల ప్రకారం తీసుకుంటే మీరు దానికి ఒక 6 లక్షల కోట్లు యాడ్ చేశారు. దానికి వడ్డీ కడుతుంది కూడా మొదటి నుండి లెక్కలు చెప్తున్నారు. ఇవన్నీ తేడతెల్లమే కదా. మీరు రాంగ్ చెప్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి మనకున్నటువంటి టోటల్ అంటే ఏది రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీతో గ్యారంటీ లేకుండా అన్ని తెచ్చినాయి మొత్తం కలిపి 4,12,288 కోట్లు. 2,60,000 కోట్లు అన్ని కలిపి మీరు ఎలాగైతే చెప్తున్నారు 11 లక్షల కోట్లకి మొత్తం కార్పొరేట్